మారాయి. మొత్తంగా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీకి కూడా నోటీసులు ఇచ్చి హాజరు కావాలని ఆదేశించింది సిట్. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకలపై సిట్ ఏసీబీ అధికారులతో దాడులు చేయించిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏలు, పెన్షన్లు, బెనిఫిట్లు అడిగిన వేధిస్తున్నారని హరీష్ రావు అన్నారు. బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం 30,000 కోట్లు చెల్లిస్తున్న రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి మనసు రావడం లేదని ఏకిపారేశారు. ఇక కేసీఆర్ ఉద్యోగాలను 72% పియాసీ ఇచ్చి గౌరవిస్తే నేడు కనీసం అడిగే పరిస్థితి కూడా లేకుండా ప్రభుత్వం భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైందన్నారు. రాజకీయ ఈర్షతో సిద్దిపేటలో మెడికల్ మెటర్నిటీ కాలేజ్ పనులను అడ్డుకుంటూ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి నెట్టేస్తుంది అన్నారు. అయితే కాంగ్రెస్ వేధింపులకు వెనక్కి తగ్గేదే లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసి పోరాటం చేస్తూనే ఉంటాము అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటిందని, ఇప్పుడు ప్రజలకు నిజమైన పాలన అంటే ఏమిటో అర్థమైంది అన్నారు. ఇక కేసీఆర్ పాలనే బాగుండేదని ప్రజలందరూ నేడు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారన్నారు. మూసీ సుందరీకరణకు లక్షల కోట్లు, ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు, హ్యామ్ రోడ్ల కోసం 15,000 కోట్లు, గోదావరి నీళ్ల మళ్లింపులకు 8,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 20,000 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 5 డిఏలు, పియాసీలు, జీపీఎఫ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాది గడిచినా డబ్బులు రావడం లేదన్నారు. తాను గతంలో ఫైనాన్స్ మంత్రిగా పనిచేశానని అన్నారు. 1వ తారీఖు జీతం వెనుక ఉన్న మతలబ్ తనకు తెలుసన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్బీఐ ఓనర్ డ్రాఫ్ట్ పరిమితి 1,400 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 2,400 కోట్లకు పెంచారన్నారు. ఆ పెంచిన 2,400 కోట్లు తీసుకునే 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని హరీష్ రావు వెల్లడించారు.